డాడీస్ ఆల్రెడీ మీకు పరిచయం చేసిందే డాడీ రోబోటిక్ ఆటో పూల్ లెవెల్ ఇన్కమ్. ఏంటి? మరొకసారి చెప్తాను. డాడీ రోబోటిక్ ఆటో పూల్ లెవెల్ ఇన్కమ్. చూడాలా? ఈ 5 పదాలు, 5 పదాలు. మీరు ఆటో పూల్స్ ప్రపంచంలో చాలా చూసుంటారు. అన్నీ ఒకటే, మోస పద్ధతి. ఆడు అలా పెట్టాడు కాబట్టి అలాగే పెట్టేస్తారు. ఆడు 10 రూపాయలు పెట్టాడు కాబట్టి ఈడు 20 పెట్టచ్చు, 60 పెట్టచ్చు, 5 రూపాయలు పెట్టచ్చు. ఏ మార్పు ఉండదు. అలా కాదు. వివరణ తర్వాత ఇస్తాను. మీకు ముందు హెడ్లైన్ ఇస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు చాలా ఎక్కువైపోయాయి. రోబోటిక్ చిట్టి ద రోబో. ఎలా మీకు చిట్టి రోబో ఎలా ఉంటుందో, మీ డాడీ చిట్టి రోబోట్గా ఎలా మారుతాడో మీకు నేను చెప్తాను. ఆటో పూల్ ఇది కూడా మీకు తెలిసిందే. ఒక కంపెనీలో ఫస్ట్ నెంబర్ ఎవడు జాయిన్ అయ్యాడో తను ఆటో పూల్లో ముందెళ్తాడు. అది ఉదాహరణకి 3 మ్యాట్రిక్స్ అనుకోండి. ఇప్పుడు 4 కంపెనీ జాయిన్ అయ్యారు. అందులో ఆ పైన ఉన్నోడి దగ్గర ఈయన తర్వాత వచ్చినోడు ఆయన కిందకు వస్తాడు. మూడోవాడు ఆయన రెండోవాడు, అంటే ఆయన కింద ఉన్న ఫస్ట్ లెవెల్లో 3 కదా రావాలి. ఈ ముగ్గురు అక్కడికి వెళ్ళిపోతారు. అలా మళ్ళీ వచ్చిన వాళ్ళు ఒకరి కింద ఒకరు వెళ్తూ ఉంటారు. కానీ ఇన్కమ్ ఆ ఫస్ట్ వచ్చిన ముగ్గురు నుంచి వస్తుంది, ఇంకా రాదు. మళ్ళీ మొత్తం తీరిపోతే వస్తుంది. దట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ పూల్ అని చెప్తున్నారు. నాకు తెలియదు, నేను ఎప్పుడు చేయలేదు. కానీ మనం చేసింది అది కాదు. చిట్టిది డాడీ చిట్టిద రోబో చిత్తకొట్టేస్తుంది. నేను అదంతా చెప్తాను. ఇక తర్వాత లెవెల్ ఇన్కమ్. లెవెల్ ఇన్కమ్లో కదా మనం ఆల్రెడీ ఇస్తున్నాం అనుకోవచ్చు మీరు. 25 లెవెల్స్ ఆల్రెడీ ఇన్కమ్ ఇస్తున్నాం. లేదా 10 ఇస్తే 10 లెవెల్లో ఇస్తారు, 12 ఇస్తే 12 లెవెల్లో ఇస్తారు, 8 ఇస్తే 8 లెవెల్లో ఇస్తారు, 5 ఇస్తే 5 లెవెల్లో కూడా ఇస్తారు. కానీ మరి ఆటో పూల్లో లెవెల్ ఇన్కమ్ ఏంటి? బాగుంది కదా, అదిరిపాదు. అది నేను వివరించి చెప్తాను. మీరు ఎప్పుడు చూసుండ్రు, వినుండ్రు, కనుండ్రు. ప్రపంచానికే కొత్త మార్క్ ఇది. వరల్డ్ ప్రపంచానికి ఎంఎల్ఎం మార్కెట్లో ఒక కొత్త నూతన అధ్యాయాన్ని మనం ప్రవేశపెడుతున్నాం. చూద్దరు కానీ. ఒక డాడీస్, ఇది నేను ఎందుకు చేశానంటే దీనికి ఒక ప్రత్యేకమైన అవగాహనతో, అవసరంతో, భవిష్యత్తు ఎంఎల్ఎం లీడర్ల తాలూకా కళను నెరవేర్చేటువంటి గని అది. ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చాను? ఇవన్నీ ఎక్స్చేంజ్ కనెక్ట్ అయినవి. ఇవన్నీ కాయిన్ కోసమే. ఇవన్నీ కూడా ప్రపంచంలో నెంబర్ 1 అవ్వడానికి. ఇవన్నీ కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీలోకి వెళ్ళిపోయినవి. ఇవన్నీ కూడా ఓకే. ఇప్పుడు ఇదేంటి? ఈ డాడీ రోబోటిక్ ఆటో పూల్ లెవెల్ ఇన్కమ్ ఎందుకు అంటే, ఇప్పుడు మనం కిబో ఇండియాలోనే జరిగింది. మీకు గుర్తుందో లేదో, మరొక దేశంగా నేసినట్టయితే రిజిస్ట్రేషన్ అయింది. ఫ్యూ లైఫ్లో ఇండియాలో జరుగుతుంది. ఎందుకు? ఐఎన్ఆర్తో చేస్తున్నాం మనం. మరి భారతదేశంలోనే కదా ఐఎన్ఆర్ ఉంటుంది, మిగతా దేశాల్లో ఉండదు. అయితే దీని వివరణ అద్భుతంగా మీకు నేను తీసుకొచ్చి చూపిస్తాను. ఇప్పుడు గ్రాసరీ అమ్ముతున్నాను. సౌత్ ఆఫ్రికా వాడికి నేను గ్రాసరీ ఎలాగిస్తాను? ఎక్కడి నుంచి ఎందుకు కొనాలా? అది కొనుక్కున్న రేటు కంటే వాడి దగ్గరికి నేను పార్సిల్ చేసి రేట్ ఎక్కువైపోయింది. మెడిసిన్ ఇస్తున్నాను, అక్కడ పట్టుకెళ్తాడా? అచ్చా, ఇక్కడి నుంచి పంపించలేం కదా, అది ఆ దేశం వాడు తీసుకోడు కదా. ఇది కానీ మన కాయిన్ నెంబర్ 1 ఈ వరల్డ్ వైడ్గా వెళ్ళాలి. ఏ దేశానికైనా ఇది వెళ్ళిపోవాలి అన్న అలా దీన్ని డిజైన్ చేశాను. ఇది వింటే ఖచ్చితంగా మీకు డాడీ కొత్తగా చేశాడు డాడీ నువ్వు అని చెప్తాను. నిద్రలేని రాత్రులు, ఇబ్బంది పడిన సందర్భాలు, ఇలా ఎన్నో ఎదుర్కొని కూడా ఈ ప్రాజెక్ట్స్ అన్ని చేసుకొస్తున్నాను. కాబట్టి ఇవి ఒక్కొక్కటిగా మీకు వివరిస్తాను. ఈ నెలలోనే
మీరు చేయాల్సిందల్లా ముందు మీరు డీకాయిన్ సంపాదించుకోండి, లేదా బీసీడీతో డబ్బులు సంపాదించుకోండి. అన్నింటికంటే ముఖ్యంగా మీ తాలూకు టీముని సంపాదించుకోండి. జాగ్రత్తగా చేయండి. అద్భుతం ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. అలాగే డాడీస్, ఒక ముఖ్యమైన విషయం, ఒక అద్భుతమైన విషయం, ఇంతవరకు మునిపెన్నడు ఈ ప్రపంచమే చూడని ఒక కొత్త ప్లాన్ని మన డీకాయిన్ లిస్టింగ్ అయిపోయిన తర్వాత ప్రవేశపెడుతుంది. ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు మీకున్న టీం మొత్తం దానికి కనెక్ట్ అయిపోతారు. వరల్డ్ వైడ్గా ఇప్పుడు తేడానికి, మన ఇండియా వైడ్గా తేడానికి క్యూ లైఫ్ అని, కిబో అని ఎన్ని ఉన్నాయి. వరల్డ్ వైడ్గా మనకు పెద్ద కమిటీని తేవడానికి మన క్యూసీసీ ఎక్స్చేంజ్ ఉన్నది, డిక్యూ ఎక్స్చేంజ్ ఉన్నది, కేవేలెట్ ఉన్నది, ఈ డాడీ రోబోటిక్ ఉన్నది. వీటన్నింటి వల్ల ప్రపంచ దేశాలన్నీ చుట్టబెట్టేద్దాం. ఇలా ప్రపంచ దేశాలన్నీ కలిపి ఏకం చేస్తూ మీరు ఊహించని, కని విని ఎరిగిన ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ని ఆల్రెడీ సాఫ్ట్వేర్కి ఎక్కించాను. వెళ్తుంది, నడుస్తుంది. ఎందుకు అంటే ప్రపంచం మొత్తం మన డీకాయిన్, క్యూసీసీ, కేబీసీటీ, యూటిలిటీకి వెళ్ళాడే ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇలాంటి మన ప్రోగ్రామ్స్ మన కాయిన్ అద్భుతంగా రేటింగ్ పెరగాలి, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ మన ఐఎస్డిటీ సూపర్గా, దాంతో మనం చాలా మంది తీసుకురావాలి ఉన్నాయి కదా. ఐపే, ఇంకా అది ఇవన్నీ కూడా నేను సన్రైలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిలన్నింటికి మించినటువంటి ఏం ప్లాన్ చేశారో డాడీ, నువ్వు చింపేశావురా. నువ్వు ప్రపంచం మొత్తం దానికి దాసం అవుతుంది డాడీ అని అనుకునే ప్రాజెక్ట్, ఫైనల్ ప్రాజెక్ట్గా తీసుకొస్తాను. దాని గురించి ఇప్పుడు ఏం చెప్పను. డీకాయిన్ లిస్టింగ్ అయిపోయి రన్నింగ్ వెళ్ళిపోయిన తర్వాత నేను మొత్తం దేశాలన్నీ తిరుగుతాను చెప్పాను కదా. ఆ తిరగడానికి ముందు రిలీజ్ చేసే ఆలోచన ఉంది. ఎందుకంటే నేను తిరుగుతూ ఉంటాను కదా ప్రపంచ దేశాలన్నింటికి. దాన్ని అలవాటు చేయటానికి ఒక వజ్రాయుధాన్ని పట్టుకొని వెళ్తున్నాను. ఎందుకు? ఇవన్నీ మళ్ళీ మన కాయిన్ అద్భుతంగా పెరగడానికే. మీకు ఒక్కొక్కటిగా వివరించి చెప్తాను. పైన చెప్పినవన్నీ ఉన్న సమయాన్ని ఎవరు వినియోగించుకుని వాడుకుంటారో ధన్యుడు డాడీస్. చెప్పుడు మాటలు ఏది వినొద్దు, మీ చెవులు పనిచేయకూడదు. ఇదొక్కటే విన్నోళ్ళు అదృష్టవంతులు. చెప్పుడు మాటలు అంటే తప్పుగా కాదు, ఆ సబ్జెక్ట్ మీద అవగాహన లేని వాళ్ళు. ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పాను కదా, ఈ సబ్జెక్ట్ మీద అవగాహన లేని వాళ్ళు అరే అది అవదురా ఇది అవదురా అని చెప్పవచ్చు. ఎందుకంటే వారికి అవగాహన లేదు కాబట్టి వారిని తప్పట్లేదు. నేను క్లారిటీతో ఉన్నాను. నా మీద నమ్మకం ఉన్న వాళ్ళు వెనక ముందు ఆలోచన చేయండి. ఇప్పుడు నన్ను నమ్మి చేశారు 300 మంది, 40 మంది ఎక్కువ వచ్చారు. అంటే వీళ్ళు ఇది చేసినాడు, ఇలా చేసినాడు. వాళ్ళందరికీ నేను ఎలా చూసుకున్నాను అంటే, చూసుకోవడం అంటే ఫుడ్ కాదు, కాయిన్స్ గురించి అంతా ఎలా చెప్పాను. వాళ్ళకి ఇప్పుడు 18 డీకాయిన్స్ వస్తున్నాయి నా వాటిని వచ్చిన 18 అంటే ఎంత? 1,80,000 బీసీటీ కాయిన్స్ సమానం. అది నా మాట విన్నటువంటి నా కూతుర్లు, కొడుకులు, వాళ్ళకి నేను ఇచ్చినటువంటి గిఫ్ట్ అది. ఇప్పుడు నేను చెప్పిన ఈ మొత్తం విషయాలన్నీ అలాగే నన్ను నమ్మి పనిచేయండి. మీ లైఫ్లో ఒక గొప్ప ఆస్తిగా ఇవన్నీ కలిపి మిగిలిపోతాయి. ఎవరైనా చెప్పినప్పుడు అదేంటో మనం తెలియనప్పుడు వాళ్ళు ఇచ్చిన సలహాను కూడా మనం తీసుకోకూడదు. ఇది నా ఉద్దేశం. పాటించారా, పాలిస్తారు. పని చేశారా, ప్రపంచాన్ని మీరు పరిపాలిస్తారు. మనకు మీ సంపత్తు దాని గురించి ఆలోచించారా, మన కాయిన్ విషయంలో వీటిల్లో మీరు అట్టడుగు లైన్లో మీరు వెళ్ళిపోతారు. ఈ నెలాఖరుని ఇది మన తాలూకా స్వాపింగ్ 15,000 అవుతుంది. అంటే లక్షకి 6.6 వస్తుంది. మీకు ఒక్క కాయిన్ మామూలుగా వచ్చేది లక్షకి. కాబట్టి త్వరపడి చేసుకోండి.